అయ్యన్న పాత్రుడు గారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుచితంగా, తప్పుగా మాట్లాడటం జరిగింది. హ్మ్. ప్రతిసారి అరే! ఒరే! వాడు పొట్టోడు ఇట్లా అంటూ ఉన్నారు. దానికి మీ నుంచి గట్టిగా ఎందుకు కౌంటర్ చేయలేకపోతూ ఉన్నారు? ఎందుకు కౌంటర్ చేయరు సార్? ఇప్పుడు మీకొక విషయం చెప్తాను చూడండి. అసలు ఈ బూతులు సాంప్రదాయాన్ని తీసుకొనొచ్చిందే టీడీపీ పార్టీ. హ్మ్. దాన్ని ఇంకొక ఎత్తుకు రేపిందే జనసేన వాళ్ళు. నా పవన్ కళ్యాణ్ ఏమనకండి. కంటిన్యూ చేయండి మీరు. మీ పవన్ కళ్యాణ్ అంటే మరి జనసేన పెట్టింది మీ పవన్ కళ్యాణ్ గారే గదా! ఆ! మీరు టాపిక్‌ని కంటిన్యూ. ప్రశ్నిస్తారు. ఎప్పుడు మీకు అవసరమైనప్పుడు మీకు అవసరం అనుకున్న వాళ్ళకి ప్రశ్నిస్తారు. జనాల కోసమైతే కాదు మీరు పార్టీ పెట్టుకుంది. సో, నేనేమంటానానంటే ఈ సాంప్రదాయాన్ని తెరలేపిందే మీరు. ఇప్పుడు అన్ని సార్లు అయ్యన్న పాత్రుడు గారు తిట్టారు గదా! జగన్మోహన్ రెడ్డి గారిని. చాలా బూతులు మాట్లాడాడు. ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు గూడా ఒక సీఎం ఉన్నటువంటి వ్యక్తి గదా! ఓ ప్రొఫైల్ అయితే ఉంది గదా! ఉన్నది. ఓ జనాలకి లేదా ఆళ్ళ ఫ్యామిలీ నుంచి ఈ రాష్ట్రానికి ఎంతో కొంత చేశారు గదా! ఏ రోజైనా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మీ పవన్ కళ్యాణ్ తిట్టినట్టుగా ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యన్న పాత్రుడు గారిని తిట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టరు. తిట్టారా? తిట్టారా? లేదు. పోనీ మీ పవన్ కళ్యాణ్ గారో, మీ లోకేష్ బాబు గారో ఏవో బూతులున్నాయి ఇంగ మరి నేను ఆ బూతులు చెప్పలేను గానీ, లండన్ ఎందుకెళ్ళాడు అనంటే, ఓ పెద్ద బూతులు వాడాడు కదా! హ్మ్. అలా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ బాబు గారిని గాని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని గాని ఎప్పుడైనా బూతు తిట్టాడా?